మీలో ఎంతమందికి కార్తీక నోముల గురించి తెలుసు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే కార్తీక నోములు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఒక మండే రోజు అయితే మేమైతే ఈ నోములు చేసుకుంటాము. మేమైతే ఈసారి కార్తీక పౌర్ణమికి వచ్చే సెకండ్ మండే రోజు అయితే ఇది స్టార్ట్ చేసుకున్నాము. ఈ నోములు చేసుకోవాలి అని చెప్పేసి మేమే కాదు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అయితే ఆ రోజు మంచిది అని చెప్పేసి అలా చేసుకున్నారు అంట అదే రోజున. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత అయితే ఇలా నోము దారాలు అంటారు వాటిని, నోము దారాలు మేము కట్టుకుంటాము పూజ అయిన తర్వాత. ఆ దారాలని అందులోని పసుపుని గంధంని అవన్నీ తీసి మంచిగా క్లీన్ చేసుకుంటున్నాం పాలు అండ్ వాటర్తో. మా అక్క అయితే ఇవన్నీ చేస్తుంది, నేనైతే పక్క నుండి చూస్తున్నాను. మా అమ్మ అయితే పిండి వంటలు ప్రిపేర్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈసారి మేము చాలా సింపుల్గా చేసుకోవాలి అనుకున్నాము. అదేంటో అర్థం కాదు, మేము ఎవ్రీ ఇయర్ అలానే అనుకుంటాం ఈసారి చాలా సింపుల్గా చేసుకుందాము అనేసి. కానీ ఏమవుతుందో తెలీదు. ఆ టైం వచ్చేసరికి కనీసం అట్లీస్ట్ ఒక 5-10 మెంబర్స్కైనా సరే మేము భోజనాలు చేస్తాం మా వాళ్ళకి. ఈ దారాలని అయితే మేము మా ఇంట్లోనే పెట్టుకుంటాము. ఇయర్లీ వన్స్ అంటే మేము ఈ నోములు చేసుకునేటప్పుడు అయితే తీసి వాటిని పాలతో అలానే నీళ్ళతో కడిగి శుభ్రం చేసుకుంటాము. ఇదైతే నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి మేము ఎవ్రీ ఇయర్ చేసుకుంటూనే ఉన్నాము. ఒక్క ఇయర్ కూడా ఆపలేదు ఇంతవరకు. ఈసారి కూడా ఆపాల్సి వస్తుందేమో కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్నాము, కానీ అస్సలు లేదు. పంతులు గారిని అడిగితే మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా మేమైతే చేసుకున్నాము. నాకు అక్కకి అయితే చాలా ఇష్టం ఈ నోములు అంటే. మేము అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఏ ఇయర్ కూడా మిస్ అవ్వలేదు, కానీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మాత్రం అనుకోకుండా మిస్ అవుతున్నాము. ఒక ఇయర్ అక్క ఉంటే ఒక ఇయర్ నేను లేకపోవడం అలా 3 ఇయర్స్ నుంచి జరుగుతుంది. సో ఈసారి అయితే అలా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అక్క నేనైతే పక్కా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాము. ఈ నోముల కోసం అని చెప్పేసి నేనైతే ఇంటికి వెళ్ళాను హాస్టల్ నుంచి. అది కూడా టికెట్ రిజర్వ్ అవ్వలేదు, జనరల్లో అయితే వెళ్ళాను అన్ఎక్స్పెక్టెడ్గా. ఫస్ట్ అనుకున్నాను అసలు ఈ ఇయర్ కూడా నేను మిస్ అయిపోతానేమో, నేను ఉండనేమో అనుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కుదరదేమో అనుకున్నాను. కానీ ఏమైందో తెలీదు, అమ్మ అక్క కాల్ చేసి ఏం కాదులే వచ్చేసాయి అని చెప్పారు. సరే వాళ్ళు ఎలానో రమ్మన్నారు కదా అని చెప్పి ఛాన్స్ దొరికింది కదా అని నేను కూడా తట్టబొట్ట సర్దుకొని హాస్టల్ నుంచి అయితే వెళ్ళిపోయాను ఇంటికి. అసలు నేను అనుకున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఈ పూజ కోసం చేసే ప్రతిదీ వీడియో తీయాలి, అప్లోడ్ చేయాలి అని. కానీ నా బద్ధకం గురించి తెలిసిందే కదా, జస్ట్ ఇవి క్లీన్ చేసేసరికి నా ఓపిక అయిపోయింది. ఇంకా తర్వాత చేసినవి ఏవి నేనైతే వీడియో రికార్డ్ చేయలేదు, జస్ట్ పూజ దగ్గర మాత్రమే రికార్డ్ చేశాను. అక్క నేను అవి క్లీన్ చేస్తూ ఉంటే అమ్మ పార్లర్గా అయితే ఆ పిండి వంటలు చేయడానికి సిద్ధం చేసేసింది. అండ్ ఈవినింగ్ అయితే ఇలా దీపాలు రెడీ చేస్తున్నారు. ఇవి మొత్తం నేను ఎందుకు చేశారు అంటే మా వాళ్ళు నా కోసమే చేశారు. ఎప్పుడు దీపాలు జస్ట్ నార్మల్గా అమ్మ కానీ అక్క కానీ వెలిగించేస్తారు. ఈ ఇయర్ ఏంటంటే పూజ క్రెడిట్ అంతా నాకే ఇచ్చేసారు మా వాళ్ళు. పూజలో మొత్తం నేనే అనమాట అట్రాక్షన్ అంతా. అందుకోసం ఇలా ఇక్కడ శారీలో కనిపిస్తుంది మనమే, దానికోసం ఇదంతా ఎలానో శారీ వేసుకున్నాను కదా, మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళైతే ఇలా అరేంజ్ చేశారు నా కోసం. ఎవ్రీ ఇయర్ ఏంటంటే పూజ చేసేటప్పుడు జస్ట్ ఆటలారిటి పండులా అలా నన్ను కూర్చోబెట్టేసేవాళ్ళు ఒక సైడ్కి. ఏ పని చెప్పేవాళ్ళు కాదు, ఏం చేసినా సరే అన్నీ పాడు చేస్తాను అని చెప్పేసి. కానీ ఈసారి అలా కాదు. ఈసారి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మా అక్క చేసింది నా కోసం. వీడియోస్ తీయడం, నన్ను రెడీ చేయడం, పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేయడం, ఇవన్నీ మా అక్క చేసింది. ఇంకా వంటల సంగతి అయితే మా అమ్మ చూసుకుంది. లాస్ట్లో వచ్చేసి నేను మా నాన్న అయితే మంచిగా కూర్చొని పూజ చేసేసుకున్నాం మొత్తం అమ్మ అక్క చేసేస్తే. మా అక్క అయితే నా కోసం వీడియోగ్రాఫర్ కూడా అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వీడియో తీసిందో నా కోసం. నేనైతే జస్ట్ సైడ్కి అలా నుంచుని అక్క వీడియో తీయవా అని అడిగాను, మా అక్కే వీడియో అయితే తీసింది. ఇంకా మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము చేసిన పిండి వంటలన్నీ దేవుడి దగ్గర పెట్టేసాము. ఈ నోముల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయంట. మాదైతే ఇలా ఏం కాదు, అంటే ఇలా అన్నీ లెక్కగా పెట్టాలి అలా ఏం కాదు. మా దగ్గర ఎంత స్తోమత ఉంటే అంత చేసుకోవచ్చు. కొంతమందికి అయితే అలా కాదు, ఇలా 21 పెట్టాలి, పసుపు కొమ్ములు 21, గంధం పెట్టాలి అలా ఉంటుంది అంట. మాకు అలా ఏమి ఉండదు. సో మేమైతే మా దగ్గర ఆ టైంలో ఎంత డబ్బులు ఉండి మేము ఎంత పెట్టగలం అనుకుంటే అంతే స్పెండ్ చేసి అయితే ఆ పూజ చేసుకుంటాము. కొంతమంది అయితే పంతులు గారిని తీసుకొచ్చి వాళ్ళతో ఈ నోము అయితే చేయిస్తారు. మాకైతే అలా కాదు, ఎందుకంటే మా పూర్వీకులు ఇలానే పంతులు గారిని తీసుకొచ్చి చేయిస్తే వాళ్ళకి మంచి జరగలేదు అంట. ఇంక అప్పటి నుంచి అయితే మా వాళ్ళు ఎవరు పంతులు గారిని పిలిచి పూజ చేయించరు. మేమే మాకు వచ్చినట్లు మా దేవుడికి పూజ చేసుకుంటాము. మా నలుగురికి అయితే ఎవ్రీ ఇయర్ ఆ డే అంతా ఉపవాసం ఉండటం అయితే అలవాటు. కానీ ఈసారి మా అక్క అయితే చేయలేదు, మేము ముగ్గురం అయితే ఉపవాసం చేసాము. ఎవ్రీ ఇయర్ ప్రతిసారి ఈ నోములు చేసుకునేటప్పుడు అయితే మేమైతే ఉపవాసం ఉంటాము. మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఏం తినము, జస్ట్ ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ అలాంటివి. ఈసారి అయితే నేను అవి కూడా తీసుకోలేదు, అలానే ఉన్నాను.
ఫస్ట్లో చూసారు కదా ఆ దారాలని, అవైతే ఇవి మంచిగా క్లీన్ చేసుకొని వాటిని ఆరబెట్టుకున్న తర్వాత అయితే మేము పూజలో పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత వాటిని మేము చేతికి కట్టుకుంటాము. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ పూజ చేస్తుంది దేవుడికి, మా నాన్న అయితే ఆ దారాలన్నీ నీట్గా తీస్తున్నారు. ఈసారి అయితే మా అక్క దారం కట్టుకోవట్లేదు, నేను అమ్మ నాన్న మాత్రమే కట్టుకుంటున్నాము. ఎందుకంటే దారం కట్టుకుంటే కిందే పడుకోవాలి, ఆ రోజు ఉపవాసం చేయాలి దారం కట్టుకోవాలి అంటే. పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. అస్సలు అనుకోలేదు మేము ఇలా చేసుకుంటాము అనేసి. మార్నింగ్ మేము ఫిక్స్ అయ్యాము అసలు ఏం చేయొద్దు, జస్ట్ నార్మల్గా పొంగల్ చేసుకొని దేవుడి కోసం కొన్ని మాత్రమే పిండి వంటలు చేసుకోవాలి, ఎవరికి భోజనాలు వద్దులే అనుకున్నాము. అదేంటో తెలియదు, ఎవ్రీ ఇయర్ అలానే అనుకుంటాం, కానీ మా వాళ్ళందరికీ భోజనాలు పెడతాం. మా అందరూ అంటే ఎక్కువ మంది కదండి, ఒక 5-10 మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి వరకే. పూజ కంప్లీట్ అయిన తర్వాత మంచిగా రెడీ అయ్యాను కదా, ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అనుకున్నా. ఎక్కడండి మా అక్క మా చెల్లి అసలు కోఆపరేట్ చేస్తేనే కదా ఫొటోస్ తీయమంటే ఫస్ట్ మాకు ఆకలేస్తుంది తినాలి అన్నారు. నేను ఆ శారీ వేసుకొని పూజ అయ్యే వరకు ఉండడమే చాలా గ్రేట్, ఇంకా ఫుడ్ తినడం కూడా అంటే ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి డ్రెస్ తీసేసి ఫుడ్ తిన్నాను. ఇంకా ఫొటోస్ లేవు, వీడియోస్ లేవు, జస్ట్ కొన్ని దిగాను, అది కూడా పూజకి ముందు దిగాను, అవి మాత్రమే ఉన్నాయి నా దగ్గర. సో మా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. మీలో ఎవరికైనా సరే కార్తీక నోములు ఉండి మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేము చేసిన పూజ అయితే కరెక్ట్ కాదు నాకు తెలియదు, మేము నా చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తున్నారు, సో ఇదే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇలా కాదు వేరేలాగా చేసుకోవాలి అని ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నెక్స్ట్ ఇయర్ అయితే అలా ఫాలో అయిపోతాం మేము. ఎందుకంటే మాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, మా అమ్మ మా నాన్న వాళ్ళకి తెలిసిన పూజ చేస్తారు, అదే మేము కరెక్ట్ అనుకుంటాము. సో మాకు తెలిసిందంతే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తే మేము తెలుసుకుంటాము. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, టాటా బై బై. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.